అందరికీ నమస్కారం. అసలు నేనంటే ఎవరు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మనసులో మెదిలిందా? మన ఉనికికి సంబంధించిన ఈ చాలా ప్రాథమికమైన ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ ఈరోజు మనం ప్రాచీన సంస్కృత గ్రంథం వాక్యవృత్తి నుంచి ఒకే ఒక్క చాలా లోతైన వాక్యం వెనుకున్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ ప్రయాణంలో నాతో కలిసి రండి. తత్వం అసి అంటే నువ్వే అది. వినడానికి ఎంత సింపుల్గా ఉందో కదూ. కాని ఈ మూడు చిన్న పదాలు వేల సంవత్సరాలుగా గొప్ప గొప్ప తత్వవేత్తలకి పెద్ద సవాలుగా నిలిచాయి. ఇది మామూలు వాక్యం కాదు. మన సాధారణ తర్కాన్ని, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా తలకిందులు చేసి ఒక లోతైన పజిల్ అన్నమాట. చూడండి, ఈ వాక్యం వేదాంత తత్వశాస్త్రానికి ఒక పునాది రాయిలాంటిది. ఇది ఎవరో చెప్పిన అభిప్రాయమో లేదా ఒక తీర్పో కాదు. దీన్ని తాదాత్మ సూత్రం అంటారు. అంటే ఒక గుర్తింపును సంబంధించిన ప్రాథమిక సత్యాన్ని ఇది ప్రకటిస్తోంది. నువ్వు, అది అనేవి వేర్వేరు కాదు, రెండూ ఒక్కటేనని చెప్పే ఒక పరమసత్యాన్ని మన ముందుంచుతోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఆలోచించండి, కాలానికి ప్రదేశానికి కట్టుబడి ఉన్నట్టు కనిపించే ఒక చిన్న వ్యక్తి హద్దుల్లేని ఈ అనంత విశ్వంతో సమానమవడం ఎలా సాధ్యం? వింటుంటేనే ఏదో పొంతనలేనట్టు అనిపిస్తోంది కదా. మరి ఈ చిక్కుముడిని విప్పడం ఎలా? ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనం ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిద్దాం. వాక్యవృత్తి గ్రంథం మనకు చూపిన దారిలోనే వెళ్దాం. ఈ వాక్యాన్ని మొక్కలు చేసి ఒక్కో పదం అసలు అర్థమేంటో లోతుగా శోధిద్దాం. మన పరిశోధనలో భాగంగా ముందుగా త్వం అంటే నువ్వు అనే పదం మీద, ఆ తర్వాత తత్ అంటే అది అనే పదం మీద దృష్టి పెడదాం. సరే, మన పరిశోధన మొదలైంది. ఈ పజిల్లో మొదటి ముక్క త్వం అంటే నువ్వు. ఇంతకీ ఈ నువ్వు అని మనం ఎవరినంటున్నాం? మన శరీరాన్నా, మనసునా, లేకపోతే ఇంకేదైనానా? అసలీ నువ్వు ఎవరు? ఈ స్లైడ్ చాలా ఆసక్తికరమైన విషయాన్ని మన ముందు ఉంచుతోంది. అదేంటంటే, నువ్వు అనే పదానికి రెండు వేర్వేరు అర్థాలున్నాయట. మొదటిది మన రోజువారీ జీవితంలో మనకు తెలిసిన నేను, అంటే మన శరీరం, మనసు, నేను చేస్తున్నాను, నేను ఫలానా ఫీలవుతున్నాను అని చెప్పే మన అహంకారం. కాని వీటన్నింటి వెనుక, వీటన్నింటినీ గమనిస్తూ ఉండే ఒక లోతైన, ఎప్పటికీ మార్పు చెందని అసలైన నేను ఒకటుందని తత్వశాస్త్రం చెబుతోంది. ఈ లోతైన నేనో ఉంది చూసారా? దీన్నే సంస్కృతంలో సాక్షి అంటారు. సాక్షి అంటే సింపుల్, జస్ట్ చూసేది, గమనించేది. ఒక ఉదాహరణ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మనం థియేటర్లో సినిమా చూస్తున్నాం అనుకుందాం. స్క్రీన్ మీద ఏమేం జరుగుతాయి? కొన్నిసార్లు కామెడీ, కొన్నిసార్లు ఏడుపు, ఫైట్లు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. మనం వాటన్నింటినీ చూస్తాం, అంతేకాని ఆ సినిమాలో దూర్పోం కదా. అచ్చం అలాగే ఈ సాక్షి అనేది మనసులో వచ్చే ఆలోచనల్ని, ఫీలింగ్స్ని, అనుభవాల్ని, వీటన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. అంతే, వాటితో కలిసిపోదు, వాటిలో చిక్కుకోదు. మనసు చేసే పనులకు దూరంగా చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట. ఈ వాక్యం ఆ విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. నిజమైన నేను ఒక దీపం లాంటిది. ఒక చీకటి గదిలో దీపం పెడితే ఏమవుతుంది? అది గదిలోని వస్తువులన్నింటినీ మనకు చూపిస్తోంది, అంతేకాని వాటిని మార్చదు, వాటి పనుల్లో కలగజేసుకోదు. అదేవిధంగా ఈ సాక్షి చైతన్యం మన మనసును, దానిలోని ఆలోచనలను ప్రకాశింపజేస్తుంది. అంతే, అది పనిచేసే కర్తగాదు, అది కేవలం శుద్ధమైన, నిశ్శబ్దమైన ఎరుక. అద్భుతం! మనం నువ్వు యొక్క అసలు స్వరూపం గురించి ఒక క్లారిటీకి వచ్చాం. ఇక మన పరిశోధనలో రెండవ, చాలా ముఖ్యమైన భాగం వైపు అడుగు పెడదాం. మన వాక్యంలో ఉన్న రెండవ పదం తత్ అంటే అది. ఆ అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అది అనే పదం బ్రహ్మాన్ని సూచిస్తోంది. వేదాంత తత్వశాస్త్రం ప్రకారం బ్రహ్మమే అల్టిమేట్ రియాలిటీ. ఈ అనంత విశ్వం, మనకు కనిపించేది, కనిపించనిది, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త జీవులు, ఇవన్నీ దేని నుంచి పుడతాయో, దేని ఆధారం మీద నిలబడి ఉంటాయో, చివరికి దేనిలో కలిసిపోతాయో, ఆ మూల కారణమే బ్రహ్మం. మరి బ్రహ్మన్ స్వభావం ఎలాంటిది? ఈ గ్రంథాల ప్రకారం అది అనంతమైనది. దానికి టైం, స్పేస్ లాంటి హద్దులూ లేవు. అది అవిభాజ్యమైనది, అంటే దాని ముక్కలు చెయ్యలేం. మోక్షాన్ని, అంటే పూర్తి స్వేచ్ఛను కోరుకునేవాళ్లకు అంతిమ గమ్యం ఇదే. దాని అసలు స్వభావం సచ్చిత్ ఆనందం, అంటే ఎప్పటికీ ఉండే ఉనికి సత్, సంపూర్ణమైన జ్ఞానం లేదా చైతన్యం చిత్, మరియు పరిపూర్ణమైన ఆనందం ఆనందం. సరే, ఇప్పుడు మన దగ్గర పజిల్లోని రెండు ముక్కలు ఉన్నాయి.
నువ్వు అంటే మార్పులేని సాక్షి చైతన్యమని, అది అంటే ఈ విశ్వానికంతటికీ కారణమైన బ్రహ్మమని మనకు తెలిసింది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి అసలు పజిల్ని సాల్వ్ చేసే టైమొచ్చింది. ఇక్కడే మనం ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అసలైన ఛాలెంజ్ ఉంది. ఒకవైపేమో మన వ్యక్తిగత అనుభవాలను గమనించే సాక్షి, మరోవైపేమో ఈ అనంత విశ్వానికి కారణమైన పరమ సత్యం బ్రహ్మం. ఈ రెండూ ఒకటి అని ఎలా చెప్పగలం? ఒక నీటిచుక్క, ఒక మహాసముద్రం ఒకటి ఎలా అవుతాయి? ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఈ గ్రంథం ఒక అద్భుతమైన లాజికల్ మెథడ్ని సూచిస్తోంది. ముందుగా పదాలకు పైటి కంపించే అర్థాన్ని పక్కన పెట్టాలి. రెండవది, ఈ రెండు పదాల్లోనూ ఉన్న తాత్కాలికమైన విరుద్ధమైన గుణాలను పక్కకు తీసేయాలి. అంటే నువ్వు అనగానే మనకు గుర్తొచ్చే శరీరం, మనసు అనే పరిమితుల్ని, అది అనగానే గుర్తొచ్చే సృష్టికర్త అనే పాత్రని తీసేయాలి. ఇక అసలు పాయింట్ ఇదే. ఈ పైపై పరిమితులన్నీ తీసేసిన తర్వాత ఆ రెండింటిలోనూ కామన్గా, శాశ్వతంగా మిగిలేదేంటి? సమాధానం ఇదే. ఆ పైపైన కనిపించే ఒకదానికొకటి సంబంధం లేనట్లుండే లక్షణాలను తీసేసినప్పుడు నువ్వు, అది, ఈ రెండిటి మూల సత్యం, వాటి సారం ఒక్కటే అని తెలుస్తుంది. అదే విభజించడానికి వీలులేని ఆనంద స్వరూపమైన శుద్ధ చైతన్యం. సో ఈ గ్రంథం యొక్క తర్కం మనల్ని ఒక స్పష్టమైన ముగింపుకు తీసుకువస్తుంది. అదేంటంటే, వ్యక్తిగత ఆత్మ అంటే జీవాత్మ ఆ పరమాత్మ అయిన బ్రహ్మం కంటే వేరే ఏమీ కాదు. ఒక నీటి చుక్క సముద్రంలో కలిసితే ఎలాగైతే సముద్రం అవుతుందో అలాగే సారంలో జీవాత్మ, పరమాత్మ ఒక్కటే. ఇంత లోతైన తాత్విక విశ్లేషణ అద్భుతంగా ఉంది. బాగుంది. కాని ఈ జ్ఞానం వల్ల ప్రాక్టికల్గా ఉపయోగమేంటి? ఈ ఒక్క వాక్యం తెలుసుకోవటం మన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? ఇది ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం ఏదో మెదడుకు మేతలాంటిది కాదు. ఈ ఐడెంటిటీని, ఈ ఏకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అంతిమ స్వేచ్ఛకు, అంటే మోక్షానికి దారి అని ఈ తత్వశాస్త్రం చెబుతోంది. అజ్ఞానం అనే గాఢ నిద్ర నుంచి మేల్కొని పుట్టుక, మరణం, దుఃఖం లాంటి ఈ సంసార చక్రం నుంచి పూర్తిగా బయటపడ్డమే దీని అల్టిమేట్ గోల్ అన్నమాట. అయితే ఈ అవగాహన ఒక్కరోజులో వచ్చేది కాదు. ఈ వాక్యం చెబుతున్నట్టే ఈ జ్ఞానం మనలో స్థిరపడాలంటే కంటిన్యూయస్ ప్రాక్టీస్, అధ్యయనం, ఇంకా మననం అంటే లోతైన చింతన అవసరం. అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మమును అనే అనుభూతి మనలో గట్టిగా నాటుకుపోయే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను మీలో వదిలి వెళ్తున్నాను. మనం చైతన్యం అని పిలిచేది నాది, నీది అని విడివిడిగా ఉండే ఒక వ్యక్తిగత ఆస్తి కాదు. అది విశ్వవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక తత్వం. అది కేవలం ఉంది, అంతే అని అనుకుంటే అప్పుడు మన జీవితాన్ని, మన సంబంధాలను, మన ఉనికిని చూసే మన దృష్టిలో అది ఎలాంటి ప్రాథమికమైన మార్పును తీసుకురాగలదు? దీని గురించి లోతుగా ఆలోచించండి.